1000 స్తంభాల గుడి. క్రీస్తు శకం 1163 సంవత్సరంలో కాకతీయ వంశానికి చెందిన 1వ రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళా పిపాసకు విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా భావి తరాలకు వారసత్వంగా మిగిలిన 1000 స్తంభాల గుడి వరంగల్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో హన్మకొండ నగరం నడిబొడ్డున కలదు. ఈ దేవాలయాన్ని నిర్మించడానికి ఏకంగా 72 సంవత్సరాలు పట్టిందట. ఈ ఆలయాన్ని మొదట్లో త్రికూటాలయం అని పిలిచేవారు. దీనికి కారణం ప్రధానాలయం నక్షత్రాకార మంటపంపై రుద్రేశ్వరుడు, విష్ణువు, సూర్య భగవాన్ల ఆలయాలు వరుసగా తూర్పు, దక్షిణ, పడమరలకు అభిముఖంగా ఏకపీఠంపై ఉండడమే. కాలక్రమేణా ప్రధానాలయంలో 500 స్తంభాలు, కళ్యాణ మంటపంలో 500 స్తంభాలు, మొత్తం 1000 స్తంభాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ విశిష్టత కారణంగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో ఒకటిగా చోటు దక్కించుకోవడంతో ఈ టెంపుల్ 1000 స్తంభాల గుడి, 1000 పిల్లర్స్ టెంపుల్ పేరుతో ఫేమస్ అయ్యింది. అయితే ఆ 1000 స్తంభాలను లెక్క పెట్టడం అంత ఆషామాషీ కాదు. స్తంభం పక్కన స్తంభం, స్తంభం ముందు స్తంభం, స్తంభం పైన స్తంభం, ఆఖరికి ఆలయ గోడలపై చెక్కబడిన చిన్న స్తంభాలు, వీటన్నింటినీ కలిపితే ఆ సంఖ్య 1000కి చేరుకుంటుంది. కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చనామూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువైనాడు. ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా అద్భుతమైన వాస్తుకలతో అలరారుతూ చూపర్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఆలయ ముఖమంటపానికి ఉత్తరాభిముఖమై ఉన్న నందీశ్వరుని విగ్రహం నల్లరాతితో మలచబడినదై కళ్యాణ మంటపానికి మరియు ప్రధానాలయాలకు మధ్యన టీవీగా దర్శనమిస్తుంది. కైలాసంలోని ఆ నందీశ్వరుడే దివి నుండి భూమికి దిగివచ్చాడా అన్న రీతిలో అనిపిస్తుంది ఆ విగ్రహాన్ని చూస్తుంటే. నందీశ్వరుడిపై చెక్కబడిన స్తంభాల గుడిలో మాత్రం విష్ణు ఆలయానికి ఎదురుగా నందీశ్వరుడు కనిపిస్తాడు. శివ, విష్ణు రూపాలు ఒక్కటే అని చెప్పడానికే కాకతీయులు ఇలా నిర్మించి ఉంటారని ఆలయ ప్రధాన పూజారులు చెబుతున్నారు. అలాగే సూర్య భగవాన్ని కొల్చే కాకతీయులు త్రికూటాలయంలో ఆ దేవుడికి శివ, విష్ణువులతో సమాన స్థానం కల్పించారు. ఈ దేవాలయం మొత్తాన్ని కేవలం 1 మీటర్ ఎత్తులో నిర్మించడం కూడా ఈ ఆలయం మరో ప్రత్యేకతగా చెప్పుకోవాలి. ఈ దేవాలయంలోని స్తంభాలపై చెక్కబడిన శిల్పాలే ఒక వింత అంటే ఆ శిల్పాల గుండా దారం పట్టేంత సన్నగా రంధ్రాలు చెక్కించబడి ఉండడం మరో అపురూప వింత. శివాలయ ద్వారానికి పైన నటరాజస్వామి, విష్ణు ఆలయ ద్వారానికి పైన నాట్య నరసింహస్వామి, సూర్యాలయ ద్వారానికి పైన నాట్య ఇంద్రావతారాన్ని చెక్కడం జరిగింది. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ఆ 3 ఆలయాల్లో ప్రస్తుతం ఒక్క శివాలయంలో మాత్రమే పూజలు జరుగుతున్నవి. అందుకు కారణము లేకపోలేదు. ఢిల్లీ సుల్తాన్ ఘియాజుద్దీన్ తుగ్లక్ 1322లో తన కుమారుడు ఉలుగ్ ఖాన్ ను ఓరుగల్లుపై దాడికి పంపించాడు. ఈ ఉలుగ్ ఖాన్ మరెవరో కాదు, తర్వాతి కాలంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ గా మనందరికీ సుపరిచితమే. కోటను గెలుచుకున్నాక కూడా ఉలుగ్ ఖాన్ మనసు శాంతించలేదు. కోటలో ఉన్న అపురూప కట్టడాలను, దేవాలయాలను చూసి నోరెళ్లబెట్టాడు. ఇంత అద్భుతమైన కట్టడాలు భూమి మీద ఉండకూడదు. ఈ కట్టడాలు ఉన్నంత వరకు కాకతీయుల ఘన చరిత్ర మారుమోగుతూనే ఉంటుంది. భావితరాలకు ఈ కట్టడాల ఆనవాళ్లు తెలియకుండా భూస్థాపితం చేయండి అంటూ ఉలుగ్ ఖాన్ తన సైన్యాన్ని ఆదేశించాడు. తుగ్లక్ సైన్యం భూమిలో వెలిసిన స్వర్గంలా ఉన్న కాకతీయ కట్టడాలను ఒక్కోటిగా ధ్వంసం చేసి వాటి ఆనవాళ్లు కూడా దొరకకుండా భూస్థాపితం చేసి వెళ్లిపోయారు. నంది కాలును, విష్ణు ఆలయంలో విష్ణుమూర్తి విగ్రహాన్ని, సూర్యుని ఆలయంలో సూర్య భగవానుడి విగ్రహాన్ని కూడా వారు ధ్వంసం చేశారు. అయితే శివలింగాల గుడి నుండి వరంగల్ ఖిల్లాకు 8 కిలోమీటర్ల మేర ఓ సొరంగ మార్గం ఉంది. కోటలోని వారు ఈ సొరంగ మార్గం గుండా నిత్యం ఈ గుడికి వచ్చి పూజలు చేసి భక్తి శ్రద్ధలతో సేవలు చేసుకునేవారట. అలాగే రహస్య సైనిక కార్యకలాపాల కొరకు కూడా ఈ సొరంగాన్ని వినియోగించుకునేవారట. భద్రతా కారణాల దృష్ట్యా మరియు రహస్య మార్గం పాక్షికంగా ధ్వంసమైన కారణంగా ఈ ద్వారం ప్రస్తుతం మూసివేయడం జరిగింది. ఇక ప్రధానాలయానికి ఎదురుగా ఉన్నటువంటి కళ్యాణ మంటపం, ప్రస్తుతం ఈ కళ్యాణ మంటపం పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నవి. అయితే 2014లో పురావస్తు శాఖ వారి తవ్వకాల్లో ఓ రహస్యం బయటపడింది. మంటపం పునాది కింద 30 అడుగుల మేర ఇసుక దిబ్బలు కనిపించాయి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఆ ఇసుక దిబ్బల కింద నీటి బావులు కనిపించాయి.
నీటిపాయపై ఇసుకతో నిర్మించిన పునాదిపై భారీ శిల్పాలతో కళ్యాణ మంటపం నెలకొల్పిన తీరు కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది. కాకతీయుల ఇంజనీరింగ్ టెక్నాలజీ నేటి టెక్నాలజీ కంటే కూడా కొన్ని వందల రెట్లు అడ్వాన్స్.